మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందంలోని 4 మృతి చెందారు. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై కంబం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లికి ముందు వినాయకుడి గుడి వద్ద పెళ్లి కూతురుతో కొబ్బరికాయ కొట్టించేందుకు నిలబడ్డ వాళ్లపై లారీ వేగంగా దూసుకెళ్లింది. దీంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన తర్వాత 3 బైక్లతో పాటు 2 పక్కన గల 2 షాపులను ఢీకొట్టింది లారీ. మృతులను 19 ఏళ్ల ఆవుల అలకనంద, 20 ఏళ్ల ఆవుల అంకాలు, 17 సంవత్సరాల ఆవుల నాగేష్, ఏడాదిన్నర చిన్నారి ఆవుల నాగేశ్వరిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు ఆవుల వీరక్క తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రుల్ని ముందుగా కంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత 4 మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు. పెళ్లి బృందం గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందినది. ఇవాళ ఉదయం 9:30కు కంబంకు చెందిన యువకుడితో పెళ్లి జరగాల్సి ఉంది. మృతుల్లో 2 పెళ్లి కూతురు సొంత సోదరులు, వదిన కాగా చిన్నారి నాగేశ్వరి పెళ్లి కూతురి మేనకోడలు. లారీ మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందంలోని 4 మృతి చెందారు. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై కంబం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లికి ముందు వినాయకుడి గుడి వద్ద పెళ్లి కూతురితో కొబ్బరికాయ కొట్టించేందుకు నిలబడ్డ వాళ్లపై నుంచి లారీ వేగంగా దూసుకెళ్లింది. దీంతో 4 అక్కడికక్కడే చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన తర్వాత 3 బైక్లతో పాటు రోడ్డు పక్కన గల 2 షాపులను ఢీకొట్టింది లారీ. మృతులను 19 ఏళ్ల ఆవుల అలకనంద, 20 ఏళ్ల ఆవుల అంకాలు, 17 సంవత్సరాల ఆవుల నాగేష్, ఏడాదిన్నర చిన్నారి ఆవుల నాగేశ్వరిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు ఆవుల వీరక్క తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రుల్ని ముందుగా కంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత 4 మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.